నమస్తే. నమస్తే సార్. ఏం చేస్తుంటారు సార్ మీరు? డయాగ్నోస్ ఉమామహేశ్వరి డయాగ్నోస్ సెంటర్ అని ఇక్కడ శ్రీనివాస్ హాస్పిటల్లో ఉంది. మనదేనా? అందులో 28 years నుంచి ల్యాబ్ ఉంది. నేను ఆర్మూటీ ప్రెసిడెంట్ని, ఓకే ఓకే. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అవునా? ఓకే. ఎంతమంది ఉంటారు? మీ యూనియన్ ఉంటుంది కదా? అవును. ఎంతమంది ఉంటారు సార్? ఈ లోకల్ 40 members ఉంటారు. ల్యాబ్స్ 40 ల్యాబ్స్ ఉంటాయి. కొంత 150 వస్తాయి ఆర్మూటీ. సో ఆ 40 members కొంత మీరు చెప్పినట్టు వింటారు కదా? ఇంటర్ వింటారా? చేస్తారు. ఓకే. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చి 120 రోజులు దాటుతా ఉంది కదా, ఎట్లుంది రేవంత్ పరిపాలన? బాగానే చేస్తుండు, ప్రజలకైతే మంచిగా చేస్తుండు. ఇక పథకాలు ఇస్తుండు కదా. ఏమేమి అమలు అయితే సార్ 6 గ్యారంటీలలో? ప్రజెంట్ అయితే కరెంటు బిల్ ఉంది, బస్సు ఉంది కదా. మళ్ళీ నెక్స్ట్ 1 minute వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇండ్లు ఇస్తారు కదా, అవన్నీ 6 పథకాలు ఇస్తారు కదా. అవునా? కొన్ని ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడు మీ ఆర్మూరు నియోజకవర్గం కాస్త ఊపిరి పీల్చుకున్నట్టేనా జీవన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత? ఏదో జీవన్ రెడ్డి గెలిపిస్తే అయిపోతుండే అన్న ఆలోచనకి ఏమైనా వచ్చినా సార్? అట్లేం లేదు, ప్రజల నిర్ణయం ఉంటాయి కదా. అవును. ఇప్పుడైతే సెంట్రల్ అయితే మోడీ ఉందామనుకో, మోడీ ఉంటేనే కరెక్ట్ అనిపిస్తుంది సెంట్రల్ అయితే. ఎందుకు సార్ అట్లా డిసైడ్ అయిపోయినారు? ఎవరిని అడిగినా మోదీ మోదీ అంటా ఉన్నారు. మరి దేశంకి అయితే మంచి చేస్తుంది కదా. అతను ఏం స్వార్థం లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా చేస్తున్నాడు. ప్రపంచంలో పేరు తెచ్చిండు కదా, విదేశాలలో కానీ ఇక్కడ కానీ. యువతకు కూడా మంచిగా ఇది చేస్తున్నాడు. ఇప్పుడు ఇండియా కూటమి పేరుతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తా ఉంది. 2 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు కదా, మాకు కూడా ఒకసారి ఇవ్వండి, రాష్ట్రంలో మేము ఉన్నాం, సెంట్రల్లో మేము ఉంటే కొంత డెవలప్ చేయగలుగుతామని అంటా ఉన్నారు కదా. రాష్ట్రాలు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ కూడా సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కొంత వేయగలుగుతాం కదా, ఇంకా డెవలప్మెంట్ అంటూ. ఇంతకుముందు ఒక 50 ఏళ్ళు అయితే 40 ఏళ్ళు చేశారు కదా వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు అంత ఇంప్రూవ్మెంట్ లేకుండే కదా. ప్రజెంట్ అయితే ఇప్పుడు మోడీ వచ్చిన నుంచి మనం ప్రపంచంలో పేరు తెచ్చినాం కదా, పేరు తెచ్చిండు అంతే. ఓకే. ఏం చెప్తారు సార్ మీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ గురించి? 5 సంవత్సరాల కాలం పాటు ఆయన్ని సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ఆయన ఏం చేయగలిగింది సార్? ప్రజెంట్ అయితే మన దగ్గర ఎక్కువ ఏం చేయలేదు. ఎక్కువ డిస్టిక్ అయితే ఏం ఇంకా ఫుల్ డెవలప్ చేయలేదు. వేరే డిస్టిక్ లాగా అయితే కాలేదు ఇంకా. కానీ గతంలో బాండ్ పేపర్ రాసిండు పసుపు బోర్డు సంబంధించి, అది తీసుకొచ్చిండా? తీసుకొచ్చినట్టు ఇక్కడ వేల్పూర్ దగ్గర అయితే ల్యాండ్ అయితే పెట్టారు, ఇంకా అదేం రాలేదు. ఇంకా ఇండస్ట్రీస్ ఏం కాలేదు కదా ఇంకా అక్కడ. ఓకే. ఇప్పుడు అభ్యర్థుల పరంగా ఎవరు బెటర్ సార్? బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ కానీ ప్రజెంట్ అయితే మోడీ అనుకుంటున్నాం భయ్య. అంటే సెంట్రల్ అయితే మోడీ ఉండాలా. మన రాష్ట్రంలో ఎవరైనా తాపుకోవాలి వస్తారు కదా, టీఆర్ఎస్ అని, కాంగ్రెస్ అని, ఇక బీజేపీ అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మీ యూనియన్లో 40 మంది ఉన్నారు కదా, ఆ 40 మంది ఏమనుకుంటారు సార్? నార్మల్గా మీరు పొలిటికల్గా మాట్లాడతారు కదా. అట్లని కాదు కానీ మా వాస్తవంగా అయితే ఇక మోడీ సెంట్రల్ ఉండాలి. మన స్టేట్లో ఎవరైనా చేయాలి, ఇక్కడికి డెవలప్మెంట్స్ చేయాలి. యూత్, మన స్టూడెంట్స్ కానీ జాబ్స్ కానీ, ఇంకా అందరి జాబ్స్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాను. మీ ఎమ్మెల్యే ఎట్లా? పైడి రాకేష్ రెడ్డి ఓకేనా? బాగానే అందుబాటులో ఉంటాడు. 3 months అవుతుంది కదా, చేస్తుండొచ్చు. ఆయన అయితే నిస్వార్థంగా ఉన్నాడు, సెల్ఫిష్ ఏం లేడు. ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నాడు. కొత్తగా వచ్చిండు కదా మొన్న, ఆయన మంచి చేయాలని చూస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. సార్.